నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో తను వైసీపీలో చేరిన సందర్భంలో అక్కడి వాతావరణమే ఏమో డేంజర్ అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే తను బయటికి వచ్చేసి జనసేనలో కలిశానని చెప్పేసి అయితే తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నిజంగా మరి వైసీపీలో ఎలాంటి వాతావరణం ఉండేది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే అంబటి రాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే తను ఫస్ట్లో వైసీపీలో జాయిన్ అయ్యారు, కానీ అక్కడ చాలా తక్కువ రోజులనే చెప్పుకోవాలి, అక్కడ మాత్రమే ఉన్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఆధిపత్య దూరు అంటే వాళ్ళదే అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి ఆ వాతావరణం కూడా డేంజర్గా ఉండేదని చెప్పేసి తను వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ ఇప్పుడు జనసేన పార్టీ నుంచి తను ప్రచారం మొదలుపెట్టారు. సో మరి అక్కడ ఎందుకు ఆ టైంలో తను చెప్పలేకపోయారు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు? అసలు ఇది ఎలా చూడాలి? అసలు అతన్ని గుంటూరు లోక్సభ సభ్యుడిగా కూడా ప్రకటించారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మరి అంటే సహజంగానే క్రికెటర్గా అతను ఎంతో కొంత పేరు తెచ్చుకున్న వ్యక్తి. పార్టీలో చేరాడు, వెళ్ళాడు, కలిశాడు. అక్కడ పరిస్థితులు అవన్నీ కొంచెం సహజంగా అప్పుడు వినిపించిన మాట ఏంటంటే ఎంత ఖర్చు పెట్టుకుంటావు, దానికి కొంచెం అతను ఆలోచించాడని ఆ రోజు మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇవాళ రాజకీయ పార్టీలో ఆ పార్టీలో చేరిన తర్వాత లోక్సభ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి తక్కువగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని, పార్టీ కొంత ఇవ్వాలని ఇవన్నీ బయట ప్రచారం జరుగుతున్నాయి. అందులో కొంత నిజాలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది లోక్సభ సభ్యులుగా పోటీ చేసేవాళ్ళు ఆర్థికంగా బలవంతులే వచ్చారు. ఇవాళ రాజకీయాలు చూసుకుంటూ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తక్కువగా 100 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది. లోక్సభ సభ్యుడిగా, శాసనసభ్యుడికే ఇంకెక్కువ అవుతున్నాయి. అంటే వాళ్ళు స్వతంత్రంగా అంటే వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఖర్చు పెట్టుకునేదే 50-60 కోట్ల రూపాయలు దాటే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అందుకనే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకంటే కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల్నే ఎన్నుకుంటున్నాయి ఈ పార్టీలు కూడా. ఆ క్రమంలో అంత డబ్బులు పెట్టుకోలేక అతను బయటికి రావడం కూడా జరిగింది. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ బయటకు కూడా వచ్చేసాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు బయటకు వచ్చారు ఏంటి అనే దాని గురించి. ఇప్పుడు మీరు అన్నట్టు జనసేన పార్టీకి ప్రచారం చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసి పార్టీలో చేరి ప్రచారం చేస్తున్నాడు. రాజకీయ నాయకులుగా అవతారం అయితే లక్షణాలు కనపడుతున్నాయి అతని దగ్గర కూడా. ఎందుకంటే కొంతమంది ఏమో సేవాభావంతో వస్తారు, కొంతమంది ఏమో రాజకీయాల మీద మంచి అభిప్రాయంతో వస్తారు. అట్లా వచ్చిన వాళ్ళిద్దరు వల్ల సమాజానికి ఉపయోగమే ఉంటుంది. అంటే మంచి చేయాలని వచ్చినప్పుడు వాళ్ళకి సరైన వేదిక రాజకీయంగానే భావిస్తున్నారు ఈరోజు. అదే అదృష్టం బాగుండి అధికార పార్టీలో చేరితే ఎంతో కొంత ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది. అలాగే మంచి అభిప్రాయంతో ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒకటి మంచి చేయాలని ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా రాజకీయంలో ముందు వాళ్ళని చూసేసి ఇప్పుడు అది ఒక వ్యాపారంగా దృష్టితోటి భావించి వచ్చే వాళ్ళతోటి వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ చాలా వరకు. ఇతనే ప్రజలకు ఏదో సేవ చేయాలని ఆలోచనతో ముందు నుంచి వచ్చానని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత అక్కడ పెద్దల యొక్క అభిప్రాయాలు మరి ఇతని అభిప్రాయాలు కలవల. వాళ్ళ కోరికలు వేరేగా ఉన్నాయి, ఇతని ఆశయాలు వేరేగా ఉన్నాయి. అతను అక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత కొంచెం మనస్తాపం చెంది బయటకు వచ్చారని చెప్పి అతని సన్నిహితులు కొంతమంది చెప్పడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ వచ్చి కూడా వాళ్ళని కలవటం కూడా జరిగింది ఆ కూటమిలో. మళ్ళీ ఇప్పుడు ఇతను ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి జనసేన తోటి కలిసి ప్రయాణం చేస్తూ మంచి పని చేశాడని భావించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా అతను కూడా ఉన్నాడని మనం భావించాల్సి వస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, ఏది చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరున్నా కూడా వాళ్ళ శత్రువులుగా భావించే పరిస్థితి ఈరోజు ప్రజలకు వచ్చింది. అంటే ఆ పార్టీకి లేరని కాదు, ఆ పార్టీకి ఉంటారు. 20-30% వరకు ఆ పార్టీకి ఉంటారు, లేరనేం కాదు. కానీ ఏ పార్టీకి అయినా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక 30% మంది ఉన్నారు, వాళ్ళకు ఒక 30% మంది ఉన్నారు. తటస్థులు అనేవాళ్ళు ఇప్పుడు ఎవరికెళ్ళి ఉన్నారనే దాన్ని చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమికి తటస్థులు వెళ్ళిపోతున్నారు.
తటస్థులు ఎటు మొగ్గు చూపితే అటు అధికారం వస్తుంది. రైట్. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తుంటే ఎన్నికలు ఇంత దగ్గర ఉన్నా కూడా ఈ రోజు కూడా ఇంకా వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. మనం రీసెంట్ టైమ్స్లో కూడా చూస్తుంటే ఇంకా మరి ఇంకా దగ్గరకు వస్తున్నా కూడా ఇంకా వచ్చే అవకాశం ఉందంటారా సార్? మరి అంటే ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటే, ప్రజలు కాదు ఆ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఈ పార్టీ ఓడిపోతుందన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కలుస్తున్నారు. అట్లాగే జనసేనతో కూడా కలుస్తూనే ఉన్నారు. వాళ్ళ నాయకులు కొంతమంది కార్యకర్తలు ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి గ్రామాల్లో వాళ్ళకి నానుడి తెలుస్తుంది. ఎవరు అంటే ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏ పార్టీ వాళ్ళకి అధికారంలోకి వస్తుందని చెప్పి మన గ్రామాల్లో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఇవాళ గ్రామ రాజకీయాలు చూసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి మద్దతు బాగా పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఆ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలామంది నాయకులు, అంటే నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు, నాయకులుగా ఉండేవాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కూటమికి కలిసిపోతూ ఉన్నారు. దానివల్ల జరుగుతుంది ఏంటంటే కొంచెం అటు ఇటు కాకుండా ఉండి ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళకి వేద్దాం, లేకపోతే ఎవరు గెలిస్తే వాళ్ళకి వేద్దాం అనుకునే వాళ్ళ సంఖ్య ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ప్రజల మనస్తత్వం ఏంది, ఎలా ఉంది, ఎందుకు మొగ్గు చూపుతున్నారు, తెలుగుదేశం ఏం చేసింది, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం అన్యాయం చేసిందని చెప్పి కనుక బేరీజ్ వేసుకుంటూ ఉంటే ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూసుకున్నా కూడా, అలాగే వనరుల దోపిడీ చూసుకున్నా కూడా, రాజకీయ నాయకుల యొక్క దౌర్జన్యాలు చూసుకున్నా కూడా, మరి అదే అధినాయకత్వం విధ్వంసంతో మొదలుపెట్టింది, దాన్ని ఇంకా కొనసాగిస్తున్న విధానం చూసుకున్న తర్వాత, అలాగే రాష్ట్రంలో యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళ మాటలు నమ్మి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిర్వాహకం ఎలా ఉందని చెప్పని బేరీజ్ వేసుకుంటూ ఉంటే వాళ్ళు విఫలమయ్యారనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. రెండోది భయభ్రాంతులకు గురి చేశారు ప్రజల్ని. సామాన్యులు కూడా ఇప్పటి వరకు ఆ భయం నీళ్ళలోనే బతికారు. ఇప్పుడిప్పుడే ఆ భయం వదిలిపెట్టి వాళ్ళు బహిరంగంగా బయటికి రావడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇలాంటి వాళ్ళందరికీ జ్ఞానోదయం అయింది, పరిస్థితి అర్థమైపోయింది. ఆ పార్టీలో ఎంత నియంతృత్వం ఉంది, వాళ్ళు చెప్పిందే చేయాలి తప్ప మన అభిప్రాయాలు వెలుబుచ్చే అవకాశం లేదని ఆయనే చెబుతున్నాడు. కాబట్టి ఈ రోజుకి అర్థమైపోయింది వాళ్ళకి. చూడాలి, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చున్నారు, అధికార మార్పిడి జరగబోతూ ఉంది. ఈరోజు ఎవరు తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉంటే వాళ్ళని హక్కును చేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ వస్తున్నందుకు శుభసూచకమే. రాష్ట్రంలో మార్పులు జరగాలి, అధికార మార్పిడి జరగాలి. గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు చెప్పుకోలేనివి ఈ రోజైనా చెప్పుకోగలుగుతున్నందుకు సంతోషం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.